శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? ఇక నుండి అవసరం లేదు. పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము కోర్ల పౌర్ణమి, అంటే మార్గశిర మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి తిథిని కోర్ల పౌర్ణమి అని అంటారు. అది వాస్తవంగా కుక్కల పండుగ. కుక్కలకి ఆ రోజున మనము రొట్టెలు అనేటువంటివి చేసి ఆ రొట్టె ముక్కల్ని కుక్కలకి వేయాలి. రొట్టె ముక్క అనంటే కూడా మామూలు మనం చేసేటువంటి గోధుమ పిండితో చేసే చపాతీలు కాదు. బియ్యపు పిండిని కలిపి అందులో కొంచెం ఉప్పు వేసి బియ్యపిండి కలిపి బియ్యపిండితోటి రొట్టెలు అని చెప్పేసి చేస్తారు. ఆ రొట్టెలు అన్నమాట, రొట్టె ముక్కల్ని వేయాలి కుక్కలకి, వీధి కుక్కలకి. అది కూడా వీధి కుక్కలకి వేస్తే చాలా చాలా మంచిది. ఆ వేయటం కూడా నోటితో కొరికి, అంటే మా చిన్నప్పుడు చేసింది అయితే నాకు గుర్తుంది, తెలియచేస్తున్నాను. ఆ రొట్టెల్ని నోటితో కొరికి ఇలా వేస్తారు కుక్కలకి. అంటే విషము అనేది, అంటే మనకి ఏదైనా సరే ఏవైనా నెగటివ్ అనేది ఉన్నా అలాంటివి పోతాయి అని చెప్పేసి పెద్దవాళ్ళు తెలియచేసేవాళ్ళు సుమా. ఇలాంటివన్నీ కూడా కొంతమందికి ఈ మధ్యకాలంలో ఇవి తెలియట్లేదు కాబట్టి ఒక అమ్మగా తెలియచేద్దాము అని చెప్పేసి తపన, అంతకంటే ఏం లేదు. ఇది ఆ కుక్కలకి తప్పనిసరిగా తినిపించాలి. కుక్కలకి ఈ రోజున ఇప్పుడు పెంచుకునే వాళ్ళు ఉంటే కనుక వాటికి చక్కగా స్నానం చేయిస్తారు. ఈ మధ్యకాలంలో గమనిస్తూ ఉంటే కొంతమంది అయితే డ్రెస్సులు కూడా కుట్టివేస్తున్నారు. అలా మరి వీధి కుక్కలకు కూడా మనము ఒక్క రోజునైనా కనీసం పండుగ అనేది వాటికి కూడా చేసి పెట్టడం చాలా మంచిది అని చెప్పేసి ఈ రోజున కుక్కలకి తప్పనిసరిగా, లేదా మినపప్పు నానేసి గారెలు చేసి కూడా పెడతారు. కాలభైరవుడు, కుక్క అనంటే కాలభైరవుడు. మరి ఆ కాలభైరవుడికి చక్కగా ఇలా నుదుటిపైన పసుపు రాసి బొట్టు పెట్టి గారెల దండ కూడా వేస్తారు. ఇప్పుడు మనం మొట్టమొదటిసారిగా కాశీ క్షేత్రానికి వెళ్ళి వచ్చిన తర్వాత తప్పనిసరిగా కాలభైరవుడికి మనం పూజ అనేటువంటిది చేస్తూ ఉంటాము. సహజంగా అందరికీ కూడా తెలుసు ఆ విషయం. చక్కగా ఆ కుక్కని తీసుకొని వచ్చి ఆ నుదుటిపైన పసుపు రాసి బొట్టు పెట్టి గారెలతోటి దండ గుచ్చి చక్కగా గారెల దండ వేస్తారు. పరమాన్నం కూడా చేసి కాలభైరవుడికి తినిపిస్తాము. ఆ విధంగా ఈ రోజున కూడా తప్పనిసరిగా గుర్తు పెట్టుకొని కుక్కలకి మనం ఇంట్లో వండినటువంటి పదార్థము, పరమాన్నం కావచ్చు, లేదా బియ్యపు పిండితో చేసినటువంటి రొట్టెలు కావచ్చు, తప్పనిసరిగా తినిపించాలి. మరి మాకు అవకాశం లేదమ్మా, మేము బయటికి వచ్చాము, అలా చేయటం సాధ్యపడదు అని అనుకుంటే గనక కనీసం ఈ బ్రెడ్ అంటారు, ఆ బ్రెడ్ కొనుక్కొచ్చి వేయటం కానీ, లేదా బిస్కెట్స్ వేయటం కానీ, ఇలాంటివన్నా మినిమం మనం ఆ రోజున పెట్టడం చాలా చాలా మంచిది. అలాగే ఆ రోజున కాలభైరవ స్వామిది సంబంధించి కాలభైరవాష్టకము అని చెప్పేసి ఉంటుంది. ఆ కాలభైరవాష్టకాన్ని కూడా తప్పనిసరిగా ఒక్కసారైనా సరే మనం చదవటము అనేటువంటిది చాలా చాలా మంచిది. మరొకటి కూడా తెలియచేసేది ఈ కోర్ల పౌర్ణమి, అంటే మార్గశిర మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి 26వ తారీఖు మంగళవారం నాడు వచ్చింది. అంటే డిసెంబర్ నెల 26వ తారీఖు మంగళవారము మార్గశిర పౌర్ణమి. ఆ రోజున మీ సమీపంలో ఎక్కడైనా సరే కాలభైరవ స్వామి గుడి ఉంటే, లేదా మీరు సెర్చ్ చేసినా తెలుస్తుంది సహజంగా మన ఫోన్లో. అలా ఆ గుడి దగ్గరికి వెళ్ళి తప్పనిసరిగా మీరు చేయవలసినది అని అంటే, ప్రతి ఒక్కరు కూడా ఇది ఆచరించడం చాలా మంచిది నాన్న. ప్రధానంగా ఏలినాటి శని కలిగినటువంటి వాడు కావచ్చు, అష్టమ శని, అర్ధాష్టమ శని, ఇలా ఉన్నటువంటి వారు మాత్రం, ఈ జాతకులు మాత్రం తప్పనిసరిగా ఆచరించటము అనేటువంటిది విశేషము. ఏం చేయాలి అక్కడ అని అంటే, ఒక ప్రమిద తీసుకొని, మట్టి ప్రమిద, అందులో నువ్వుల నూనె అనేది వేసి ఒక నల్లని వస్త్రం తీసుకొని ఆ నల్లని వస్త్రంలో కొంచెం నువ్వులు వేసి ఇట్లా ముడి వేయండి. చిన్న ముడి వస్తుంది. ఆ ముడిని ప్రమిదలో పెట్టండి, నువ్వుల నూనె వేయండి. వేసి ఆ ఒత్తులు ఏవైతే ఉంటాయో, అంటే ఇలా ముడి వేసినప్పుడు 2 వస్తాయి, వాటికి మనం ఒత్తులుగా భావించి చక్కగా దీపారాధన అనేది కాలభైరవ స్వామి గుడిలో చేయండి. చేసి కాలభైరవాష్టకం పఠించండి. అద్భుతమైన ఫలితాలు అనేవి ఉంటాయి నాన్న. వాస్తవంగా ఇలా ఆచరించటము అనేటువంటిది చాలా చాలా మంచిది. ఆ రోజున గుర్తు పెట్టుకొని మీరందరూ, ప్రతి ఒక్కరూ కూడా ఇలా చేయటానికి ప్రయత్నం చేయండి.
మరొక అంశం తెలియచేసేది, మరి మంగళవారం వచ్చింది, పౌర్ణమి తిథి సందర్భంగా ఆ రోజున కుంకుమార్చన అనేది కూడా చక్కగా లలిత సహస్రనామావళిని చదువుతూ కుంకుమార్చన చేయటము అనేటువంటిది కూడా విశేషము. మరొక పరిహారం కూడా తెలియచేస్తున్న ఒక అమ్మగా మరి ఆ రోజున తప్పనిసరిగా ఆచరించవలసినది, తమలపాకుల్ని చక్కగా దండగా గుచ్చి మీరు ఆంజనేయ స్వామి వారి గుడిలో ఇవ్వండి. ఆ బ్రాహ్మడు చక్కగా ఆంజనేయ స్వామి వారికి మెడలో వేస్తాడు. ఆ విధంగా వేయటం కూడా చాలా చాలా మంచిది ఈ రోజున. అలాగే మన గృహంలో కూడా దర్వాజాకి తమలపాకులతోటి ఇలా సూది దారంతో చక్కగా ఒక దండలాగా గుచ్చి అది సింహద్వారానికి వేయటం వలన కూడా నెగటివ్ అనేది ఏది కూడా లోపలికి రాదు. పాజిటివ్ ఎనర్జీని తీసుకోగలుగుతారు. కనీసంగా 11 తమలపాకులు ఉండాలి. అంతకంటే ఎక్కువ ఎంతైనా ఉండొచ్చు, కానీ తక్కువ మాత్రం ఉండద్దు. ఆ విధంగా గనక మన సింహద్వారానికి తమలపాకులతో చక్కగా దండగుచ్చి దాన్ని గనక మనం సింహద్వారాన్ని కట్టాము అనంటే ఎటువంటి నెగటివ్ అనేది ఏది కూడా మన లోపలికి ప్రవేశించదు. పాజిటివ్ ఎనర్జీని మాత్రమే తీసుకోగలుగుతాము. అందువలన మన గృహంలో శుభవార్తలు వినటము, శుభకార్యాలకు చోటు చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న పరిహారాలే ఎక్కువగా ఒక అమ్మగా తెలియచేస్తున్నానా. తప్పనిసరిగా అందరూ కూడా ఆచరించండి. అద్భుతమైన ఫలితాలు అనేది చాలా త్వరగా పొందగలుగుతారు.